ఇదివరకు టీడీపీ వాళ్ళ కాంట్రాక్టర్లకి సంబంధించినటువంటి డబ్బుల్ని జగన్ ఆపితే ఇది దుర్మార్గం, వేధింపు అని రాసుకురావడంతో పాటు కోర్టులో వాళ్ళు కేసులు వేస్తే వాళ్ళ తరపున ఏం వాదనలు వినిపించారో అది మాత్రమే హైలైట్ చేస్తూ ప్రభుత్వం దుర్మార్గం చేస్తుందన్నటువంటి విధంగా అప్పుడు ఎకో సిస్టమ్‌తో ప్రొజెక్ట్ చేసేవాళ్ళు. పేపర్‌లో, టీవీలో వార్తలు రాసేవాళ్ళు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు దిగిపోయాక తెలుగుదేశం అధికారంలోకి వస్తే వైసీపీ వాళ్ళ బిల్లులు ఆపేస్తే దాంట్లో వాళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టు దాన్ని తిరస్కరిస్తే అదిగో చూసారా వీళ్ళ తప్పుని, అంటే వీళ్ళేదో తప్పు చేశారని ఆ తప్పుని కొట్టేసింది కోర్టు కూడా అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేస్తారు. అంటే మంచిని చెడుగా, చెడుని మంచిగా ఎలా వక్రీకరించాలని ఉండదు. ఆ రోజుల్లో కేసులేంటి, రోడ్డేయకుండానే రోడ్డేసినట్టు పనికి ఆహార పథకం కిందన డబ్బులు దోచేసిన వాటి బిల్లులు ఆపితే రచ్చ చేసుకొచ్చారు. మిగతా బిల్లులు కూడా ఆపారు, నో డౌట్. అందులో ఇక్కడ వచ్చేటప్పటికి చేసిన పనికి పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి సంస్థ 64 కోట్ల రూపాయలు జగన్ టైంలో ఉన్నటువంటి బకాయిలు పూర్తి కాలేదు, అది కట్టాలని చెప్పేసేసి అడిగితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టలేదు. దాని మీద హైకోర్టులో కేసేశారు. హైకోర్టులో ఎంతకీ అది తీర్పు రానియకుండా, అంటే దాని మీద విచారణ జరగనీయకుండా జాగు చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు హైకోర్టులోనే తేల్చుకోండి, ఇక్కడ మేము చూడము అని చెప్పింది. పోనీ గడువు అన్నా చెప్పండి, హైకోర్టుకి ఇది 6 నెలల్లోపు చేయమను, ఏడాదిలోపు చేయమని అంటే జోక్యం చేసుకోలేదు. అయితే అదేమి ఎదురు దెబ్బ కాదు, వాస్తవంగా చెప్పాలంటే హైకోర్టులో తేల్చుకోమని, కొట్టేయలేదు దాన్ని. ఆ పాయింట్ని ఈ కోణంలో వక్రీకరించారు, ఎదురు దెబ్బ అన్నటువంటిది.